తెలీదు, పండితుల వేషంలో జనాల్ని మోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. దానికి ఇందాక మనకి రాఘవ శర్మ గారు ఒక విషయం చెప్పారు. అంతమంది వచ్చి ఆయన మీద దాడి చేస్తుంటే ముందు ఆయన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్పితే వేదాలు వల్లించారు అనే ఒక విషయం చెప్పారు. నిజంగా మీరు అంటే కేటీఆర్ గారితో నిన్న మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ సిచ్యువేషన్ని రంగరాజన్ గారు ఎలా ఫేస్ చేశారో, ఆయన ఏం చెప్పారు అసలు? ఆయన రెండు ముఖ్య ఉద్దేశాలు ప్రకటించిందండి. అసలు జరిగింది ఏంటి అంటే, ఈయన యాక్చువల్లీ అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముస్లింది దర్గా ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి గుడే కాబట్టి దాన్ని మనం తెలంగాణ తిరుపతిగానే పిలుస్తూ ఉంటాం కాబట్టి ఆ సందర్భంలో ఆయన అక్కడున్న ఆలయం ప్రాంగణంలో ముస్లింలకు స్థలం ఇవ్వడం జరిగింది. ఓకే, మన ధర్మం, భారతీయ ధర్మం ఏంది అని అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి. దే ఆర్ ఆల్ ఆజాని, అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకున్నారు లేదు అని పెద్దరికాన్ని చూపెట్టడానికి, అంటే ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ చూయిస్తూ ఆ ఎవిడెన్స్ను అమలు చేస్తూ పోతున్నటువంటి వ్యక్తిత్వం మీనది. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు దళితులను నెగటివ్నెస్లోకి తీసుకెళ్లే క్రమంలో దళితులు అనే వాళ్ళు పేరు పెట్టిన మాకు తెలియదు, కానీ అందరూ సమానమే అని చెప్పి ఆయన భుజాల మీద ఎత్తుకపోయి అది లేదు, అదొక సేవ. వాళ్ళు అంటే వాళ్ళు పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళు పూజారులుగా మేము ఉంటాము, ఎన్నో ఆలయాలలో వాళ్ళు పూజారులుగా ఉన్నారు. ఇక్కడ అది నెగటివ్నెస్ తీసుకొస్తా ఉన్నారు, బ్రాహ్మణులకు దళితులకు మధ్యలో, దేవుడికి దళితులకు మధ్యలో విభజన తెస్తూ ఉన్నారు, అది తప్పు అని చెప్పి నిరూపించడానికి ఆయన చేశాడు. చాలా గొప్ప పని చేసి అదొకటి పోతే మొన్నటికి మొన్న ఆ ఆలయ ప్రాంగణంలో ముస్లింలకు కొద్దిగా స్థలం కేటాయించామనే విషయాలు జరిగాయి. ఈరోజు రాజసింగ్ గారి విషయం మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, రాజసింగ్ గారు ఆ విధంగా మాట్లాడొద్దు కదండి. అంటే ఒక తప్పును తప్పు అనాలి, కానీ తప్పును సమర్థిస్తే ఎట్లా అంటే ఆ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు దీని వెనకాల రాజసింగ్ గారు ఉన్నాడు తెలియదు కదా, అంతే కదండి. మీరు ఎట్లా సమర్థిస్తారు అలాంటి వ్యక్తిని? ఈరోజు వాస్తవంగా మన భారతీయ తత్వశాస్త్రాలలో, వేదాలలో కానీ, వేదాంగాలలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, పురాణాలలో, ఇతిహాసాలలో ఎక్కడ కూడా కుల వ్యవస్థకు సంబంధించింది ఎక్కడ లేదండి. ఏడ చదివినా దొరకదు మనకు. రెండవది, వర్ణ వ్యవస్థ ఎందుకు సృష్టి జరిగింది అనేది కూడా ఈ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. కానీ ఇవన్నీ ఎవరు చేయాలి? ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాలు గ్రామాలలోకి వెళ్ళాలి, కానీ గ్రామస్తులు ఆశ్రమాలకు పోయే పరిస్థితి ఉందా? ఎందుకు? వాళ్ళకు పని చేసుకొని బతకాలి. వాళ్ళకు పాఠాలు ఎవరు చెప్పాలా? మన ధర్మం గురించి ఎవరు చెప్పాలా? మన దేశం గురించి ఎవరు చెప్పాలా? ఆశ్రమాలు ఏం చేస్తూ ఉన్నాయి? దాని ముఖ్యులు ఏం చేస్తూ ఉన్నారు? అంటే అవతల మరి ఇతర మతస్థులు, పరదేశీ మతస్థులు, ఈ మతము విభజన ఎందుకు జరిగింది అని అంటే, ఇగో ఈ మానసికంగా ప్రజల మధ్యలో ఉన్నందుకు ఈ మతాలన్నీ విభజితమైనవి. మన దాంట్లోనే 6 మతాలు ఉన్నాయి. సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, తర్వాత జైనులు ఉన్నారు, తర్వాత శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. ఈ విధంగా అన్ని మతాలే ఇవి. ఒకటే హిందూ మతానికి సంబంధించిన ఇవన్నీ కొమ్మలు. అలాంటప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ టీచింగ్ ప్రాబ్లం ఉంది. ఈరోజు ఏ వ్యక్తి అయినా బిహేవియర్, అటిట్యూడ్, క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. దాని నిర్మాణంలోనే జీవన వికాసం ఉంటుంది, దేశ వికాసం ఉంటుంది. ఇక్కడ అవతల మతస్థులు ప్రతి వారం ఒక టీచింగ్ జరుగుతుంది, మన దగ్గర ఉందా? మనం పోయి మొక్కుడే కానీ అవతల వచ్చి మనకు నేర్పిన దాఖలాలు లేవండి. ఇది ప్రాబ్లం ఉందా లేదా దేశంలో, మతంలో? అంటే మన మతాలలో ఉన్నటువంటి లోపం కూడా మనం ఎత్తి చూపాలా, మనం నేర్చుకునే దాంట్లో ఉండాలా అనేది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తప్పులు, ఆధిపత్య కులాలు, ఈ మాట ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆధిపత్య కులాలు 75 సంవత్సరాల నుండి రాజ్యాధికారంలో కూర్చొని వాళ్ళు ఆ అండదండలతోటి తప్పుడు వ్యసనాలకు లోనవుతున్న వాళ్ళు ఇక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఏ తప్పు కూడా ఈరోజు వరకు ఇలాంటి చెడు చర్యలకు వీళ్ళు పాల్పడరు. ఎందుకు పాల్పడరు అని అంటే వాళ్ళు ఆ సిస్టంలో, దేవుడి సిస్టంలో ఉన్నారు. వాళ్ళు ఒక మర్యాద ప్రవర్తనతోటి ఉంటారే తప్పిస్తే ఎవరు తప్పులు చేయరు. దాదాపు 99%, 1% ఎవడో ప్రొవోక్ చేస్తే చేస్తుండొచ్చు. కానీ మీరు చూడండి, ఈయన రాఘవరెడ్డి ఈయన ఎక్కడి నుండి వచ్చిండు? రాజమండ్రి నుండి వచ్చిండు. పరాయి రాష్ట్రం నుండి వచ్చి తెలంగాణ రాష్ట్రంతో ఆయనకి ఏం పని?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాన్ని కబ్జా చేయడానికి వచ్చినటువంటి దారి దోపిడీ ఆడు, దారి దోపిడీ దొంగ అన్నప్పుడు అక్కడ ఆలయాన్ని రక్షిస్తున్నటువంటి ఒక మేధావి సైంటిస్ట్, ఆయన ఐటీ సైంటిస్టు, ఆయనను పట్టుకొని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎక్కడ నా అర్చక వృత్తి పోతే ఏం తప్పులు జరుగుతాయి, ఉద్యోగం బతకొచ్చు ఏమున్నది, ఎట్లయినా భక్తులు భిక్షతోటి నేను బతికేదే కదా అని చెప్పి దాన్నే ఉద్యోగం అనుకొని వచ్చినప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు కోట్ చేసేసి నువ్వు కొట్టినావు అని అంటే ఎంత దుర్మార్గం అండి. అంటే నీకు ఎట్లా ధైర్యం ఎట్లా వచ్చింది, అసలు నీకు కొట్టే ధైర్యం ఎట్లా వచ్చిందంటే గతంలో ఆడ జగన్ రెడ్డి రాజ్యం ఉండినేమో, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి రాజ్యం ఉన్నదని గిట ఇక రెడ్లు ఒకటి మేము ఏదైనా నడుస్తుంది అనే దాంట్లో గిట వచ్చిండేమో అనుమానం వస్తుందండి. విచిత్రమైన ప్రవర్తన ఇది సైకోయిజం కాకపోతే ఏందో చెప్పండి నాకు. తర్వాత మళ్ళీ ఆయన ఎవరు రాజాసింగ్ గారు ఆయనను సమర్థించడం అంటే విచిత్రం. తప్పుని ఎట్లా సమర్థిస్తారు? ఈరోజు కేసీఆర్ గారిని కూడా ఆయన వీడియోలు చెక్ చేసి మా వాళ్ళు అంటూ ఉన్నారు కేసీఆర్ గారిని కూడా తిట్టారని. కేసీఆర్ గారు అంటే హిందువు, ఆయన 1000 కోట్ల ఆలయం కట్టించిండండి యాదగిరిగుట్టలో. ఏం అవసరం ఉండే మరి? అన్ని మతాలు లేదు, ప్రజల డబ్బే, ఆ మాట అనకూడదు కానీ ప్రజల డబ్బే కానీ 1000 కోట్లు పెట్టి ఒక ఆలయం కట్టించారు అక్కడ తిరుపతి, ఇక్కడ తెలంగాణలో ఉండాలని చెప్పి. అంటే మనం ఏమంటున్నామంటే మనల్ని మనము గౌరవించుకోకుండా, మన వ్యక్తిత్వాలను గౌరవించుకోకుండా, మన తత్వజ్ఞానాన్ని గౌరవించుకోకుండా ఈ విధమైనటువంటి కలుపు మొక్కలు పుడతా ఉంటారు. కాబట్టి ఆ కలుపు మొక్కలు ఏరాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి దీన్ని కూలంకషంగా ఈ కేసును చాలా స్ట్రాంగ్గా తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఆయన ఆ విధంగా సైకోగా మారడానికి కారణం ఏంది, ఇంత సైకోలో అన్నట్టు ఇక మర్డర్లు చేసుకుంటూ పోతారు. ఈరోజు డిబేట్ పెట్టిర్రు, మిమ్మల్ని కూడా చంపేస్తారండి, భలే క్వశ్చన్లు వేసింది మా మీద అని చెప్పి మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని కూడా చేస్తారు చెప్తున్నాను. అంటే ఈ సైకోలు ఈ విధంగా తయారైతే వాళ్ళకి మానసిక శాస్త్రం గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళను జైల్లోకి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, చదువు చెప్పాల్సి వస్తుంది, వాళ్ళను మనసు ముందేలాగా చేయాల్సి వస్తుంది. అయితే మరి అలాంటి వ్యక్తిత్వాన్ని మా చిలుకూరు బాలాజీ ప్రాంగణంలో ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గం. ఇలాంటి వ్యక్తిని ఈరోజు హత్యాయత్నం కేసు పెట్టాలి, మామూలు కేసులు పెడితే ఎట్లా, రాజద్రోహం కేసు పెట్టాలి. ఎందుకు పెట్టలేదు అంటే మరి ప్రభుత్వం వెనకడిగేస్తుందా అంటే అలాంటి వాడు మాకు కట్టేలాగా ఉండాలి అని అనుకుంటుర్రా? అరే అట్లా కాదండి. ఇప్పుడు మేము అనేది ఏమంటున్నామనంటే మీకు ఎవిడెన్సెస్, వెబ్సైట్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆయన ఏం చేస్తుండనే. సరే, కంప్లైంట్ దారుడు ఎట్లా రాయొచ్చు, నీ వెరిఫికేషన్లో యువతల తప్పు అని తేలుతా ఉంది, ఈ వ్యక్తిత్వమే తప్పు అన్నప్పుడు ఆర్య గారు ఇవన్నీ అంటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా వీరరాఘవరెడ్డి వీడియోస్ పెట్టి కొత్తగా బలి వచ్చిండు, మంచి చెప్పిండు అని చెప్పి ఎంకరేజ్మెంట్ వీడియోలు పెట్టిండ్రు వీళ్ళందరూ. నిన్న మొన్న దాడి జరిగిన రోజు దాన్నే మార్పింగ్ ఏమంటున్నావు, ఈ కాంగ్రెస్ మార్పింగ్ చేసి బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా అంతా కాదు నేను చెప్పింది, సోషల్ మీడియా అంతా ఎవరు నడుపుతారు? రేవంత్ రెడ్డి గారు నడుపుతారండి, నడుపుతారు. ఏం చేస్తాం? అన్ని తప్పుడు పేరేం రాస్తారు, బీఆర్ఎస్ పేరు రాస్తారు, అది బయటకు వదిలేస్తారు. చూసినోడు ఏమనుకుంటాడంటే బట్టి వేషాలు మారుస్తాడు వీళ్ళ రామారావు. అవసరానికి బట్టి గుడిలో దేవుళ్ళని కూడా మొక్కనికి ఇబ్బంది పడేటోళ్ళు అవసరానికి బట్టి వేషాలు మారుస్తారు. దాంట్లోకి వీళ్ళు పోయి ఆడ పోయి ఆ దారిలో పోతున్నారు కాబట్టి ఆ రోజు అదో డ్రామా వేసిపోయిండు. ఆలయాలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, లాండ్ ఆర్డర్ జీరో, ఈరోజు లాండ్ ఆర్డర్ జీరోనండి. ఇప్పుడు నెల ఇవ్వాల్సిన వృత్తికి సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. దాని గురించి కూడా చాలా మంది అర్చకులు ఆందోళన చేశారు కదా. కరోనా సమయంలో వాళ్ళని ఎవరిని ఆదుకోలే పరిస్థితి లేదు, వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మా సమయంలో ప్రతి కమ్యూనిటీకి హోమాలు త్యాగాలు చేసినట్లు ప్రతి కమ్యూనిటీకి వాళ్ళకు కట్టుకోవడానికంటే వాళ్ళకు ఒక రాష్ట్ర స్థాయి సంఘానికి వాళ్ళకు స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి. డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది.
మరి ఇంతకంటే గొప్పగా ఏం చేస్తారండి? వీళ్ళు అర్చక సంఘం ఉంది, అర్చక సంఘానికి మొత్తం అది బాధ్యత. ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళకు భృతి కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత అది బాధ్యత. ఇవ్వడం జరిగింది, బాధ్యతనే, మేము కాదన్నట్లే. వాళ్ళు అడిగారు, ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ కమ్యూనిటీకి కూడా కేసీఆర్ గారు తక్కువ చేయలే, అందరినీ సమానంగా చూడడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి వల్ల లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ ఏమైందండి? ఈరోజు అంతమంది 20 మంది గుండాలు పోయి ఆడ చేస్తా ఉన్నారంటే అది పెద్ద ఆలయము, దాన్ని సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉంది కదండి. ఫస్ట్ అదే ప్రశ్న అడిగారు, ఆ, ఒక 20 మంది అలా వచ్చేస్తుంటే సెక్యూరిటీ ఏమైంది అని చెప్పి. అదే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అండి. ఒకటి కాదుగా ఇంటెలిజెన్స్, ఒకటి కాదు. వెహికల్ కి ఫీ అడిగే, దానికి ఏమంటారు, పార్కింగ్ ఫీజు వసూలు చేసి పార్కింగ్ అది ఉంటేనే లోపలికి పంపించేవాళ్ళు. అలాంటిది ఇంతమంది వెహికల్స్ వేసుకొని వస్తే అక్కడ ఏమైంది, ఏం జరుగుతుంది, సెక్యూరిటీ ఏది అని చెప్పేసి అడిగారు. సరే రవి గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇందాక విజయ్ గారు అన్నట్టు మీదే బాధ్యత. ఇప్పుడంటే నిజంగా ఆయన వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారా, నిజంగానే ఒక సైకిక్ మెంటాలిటీ ఉండి ఇవన్నీ చేస్తున్నారా, ఇవన్నీ